ఏం అర్థం కావట్లేదు. హెల్ప్ చేద్దామని ఇంతవరకు ఆమె వల్లే ఊరు నాశనం అయ్యి అందరూ చనిపోయారా, ఆమె వల్లే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారా, ఏంటి క్లారిటీ? ఊరు ఎందుకు ఖాళీ చేశారు? ఆమె వలన లేదంటే పర్సనల్ వేరే రీజన్సా? సడన్గా మీదకి దూకుతుంది, గజ్జలు చప్పుడు వినపడుతుంది. కావాలని చేస్తుందా, క్షుద్ర పూజలు చేసి ఎవరినన్నా చంపుతుందా అనే విషయాన్ని కనిపెట్టాలి. మా ఉన్నావా లోపల? నేను ఒకటే చెప్తున్నా, మీ పనులు ఏమన్నా ఆత్మ ఉందా లేదంటే ఇంకేదన్నా? హే గైస్, డైలీ మనీ ఎర్న్ చేసుకునే గేమ్ గురించి అయితే చెప్తా అని చెప్పాను కదా. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఆల్రెడీ రివీల్ అయిపోయింది. సో మీరు కూడా వెంటనే వెళ్ళి కామెంట్ సెక్షన్లో లింక్తో అయితే క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. సో ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తున్నా చూడండి. ఆల్రెడీ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే అన్న నేను ఎంత గెలుచుకున్నా అంత గెలుచుకున్నా అని చెప్పేసి నాకైతే మెసేజ్లు చేస్తున్నారు. సో ఈ అబ్బాయి చూసారు కదా, 3000కి పైగా గెలుచుకున్నాడంట. సో ఇలా చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయి. సో మీరు కూడా లేట్ చేయకుండా త్వరగా మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళిపోయి అక్కడైతే జాయిన్ అయిపోండి. నేను అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే పెట్టాను, ఆ గేమ్ గురించి, డైలీ మనీ ఎర్నింగ్ గురించి. దాంతోపాటు మన గివ్ అవేస్ కూడా ఎవరెవరైతే విన్ అవుతున్నారో దాని డీటెయిల్స్ కూడా అక్కడైతే అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నాను. ఈ రోజు అయితే ఒక 1000 రూపీస్ అయితే ఒక పర్సన్ విన్ అయ్యారు. సో ఇలా మీరు కూడా విన్ అవ్వచ్చు అనమాట డైలీ. సో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి గైస్. కామెంట్ సెక్షన్లో ఉంది లింక్, అయితే క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. సో మీరు కూడా విన్ అవ్వచ్చు గైస్. మామూలుగా లేదైతే రచ్చ ఇక్కడ. ఇప్పుడు వాటర్ తాగేసి కొంచెంసేపు అయితే బ్యాటరీ కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా మొత్తం అన్ని చేంజ్ చేసేయాలి. ఇప్పుడు వాటర్ తాగుతాను కూడా. ఎలా పరిగెట్టించిందిరా నాయన, వస్తుంది భయపడుతుంది పారిపోతుంది. మనం ఎందుకు భయపడ్డామంటే అదేదో పెద్ద తీసుకుని మీద వేసేపోయింది గైస్, లేదంటే భయపడతాం ఏంటి. ఎలా ఉంది మామూలుగా ఉండదు, ఎంత మినిమం దెయ్యాల కన్నా డేంజర్ రా బాబు. కెమెరాలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. బ్యాటరీ అయితే చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే వెళ్ళాలిగా తప్పదుగా. మరి పట్టుకుందామని ఈరోజు ఎందాక చెప్పాను కదా, ఫిక్స్ అయిపోయింది కదా, ఎలాగైనా పట్టుకోవాలరా. అయ్య బాబోయ్, ఉందా ఇంకా వస్తామని ఇంకా రాలేదా? హలో, చుట్టూ తిరిగి వెళ్ళిపోతుందిరా. అటు పరిగెడుతుందిరా. అదిగో దా వెళ్దాం. ఈ కెమెరా, ఈ బ్యాటరీ చేంజ్ ఫస్ట్, ఇది మళ్ళీ సడన్ గా ఫుటేజ్ ఆగిపోద్ది. రే ఆంజీ, కెమెరా ఆంజీ. బ్యాటరీ పెట్టావా లేదా? 100 ఉంది దీనికి. ఓకే 100 ఉంది. రైట్, ఫస్ట్ అక్కడ పట్టుకోవాలి. పద ఇటు పరిగెట్టు. ఇటు వెళ్ళింది కదా, ఇటు వెళ్ళింది అనుకుంటా కదా పరిగెట్టడం అయితే. గైస్ మామూలుగా అయితే మేము అవతల కొట్టిన తర్వాత మామూలుగా ఇటు ఇక్కడ దాకా తరిమింది. అయితే మేము ఆ చెట్టు దగ్గర కూర్చున్నాం. ఆ తర్వాత సడన్గా మళ్ళీ మా ముందు నుంచి ఇటు వెళ్ళింది ఆ రేకుల చెట్టు దగ్గరికి. కానీ మేము బ్యాటరీలు ఛార్జింగ్ అయిపోయింది అనమాట, రికార్డ్ చేయడానికి లేదు. ఈ బ్యాటరీ చేంజ్ చేసేలోగా ఆమె పారిపోయింది. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే చాలామందికి అర్థం కాదు, ఏంటి ఇలా సడన్గా వీడియో స్టార్ట్ చేయగానే పరిగెడుతున్నారో మ్యాటర్ తెలియదు. కొంతమంది ప్రోమో చూసిన వాళ్ళకి అర్థమవుద్ది, ఇంతకుముందు పార్ట్స్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. కానీ కొంతమందికి అర్థం కాదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక హిజరా అంటే ఈ చుట్టూ ఇక్కడ ఉన్న ఒక బావిలో చాలా సూసైడ్లు జరిగినాయి, అందులో ఆత్మలు ఉన్నాయి. అలాంటి ఈ ప్లేస్లో ఆ హిజరా తిరుగుతూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ హిజరా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒక ఊరు నుంచి స్టార్ట్ అయింది, ఒక విలేజ్ నుంచి. అసలు ఈ హిజరా ఇక్కడ ఉండడానికి గల కారణం ఎక్కడి నుంచో వచ్చిందనమాట. ఒక ఊరిలో తను ఏంటంటే తను ట్రాన్స్జెండర్ పుట్టిందని చెప్పేసి 20 years వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసింది. అలా తెలియగానే ఆ అబ్బాయిని అదే
అమ్మాయినో అబ్బాయినో బయటికి వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళ 6 నెలల తర్వాత వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. కరెక్ట్గా సంవత్సరంన్నర తిరిగేలోగా ఊరిలో ఏమంటారు అది, దాన్ని ఏమంటారా, మొత్తం నాశనం అయిపోయింది. ఎవరు లేరు. ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు ఇంట్లో వాళ్ళు. ఎందుకు చనిపోయారు ఎవరికీ తెలీదు. సో ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు అని తెలియదు. అలా జరిగిన తర్వాత ఊర్లో ఎవరు ఉండలేదు, ఇంకెళ్ళిపోయారు ఆ ఊరు నుంచి. సో ఊర్లో రైట్ హరిష్టాలు జరగడం అనేవి మొదలైనవి అనమాట. కానీ ఆ ఊరు చివరిలో ఒక ఇంటి దగ్గర ఏంటంటే ఇల్లు కూడా కాదు, ఒక చిన్న టెంపుల్ లా ఉంటది. ఆ టెంపుల్ దగ్గర ఇద్దరు తాతలు ఉంటారు అనమాట. ఎందుకంటే అక్కడ వ్యవసాయం చేస్తారన్నమాట. వ్యవసాయం చేసే వాళ్ళు వేరేది ఉంది, వాళ్ళతో వీళ్ళు చూసుకుంటారు అక్కడ పని చేసుకుంటూ. వాళ్ళు చెప్పారు అనమాట ఇదంతా. ఆమె అక్కడ మేము పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు అసలు దొరకలేదు, భయంకరంగా బిహేవ్ చేసింది. ఆమె వల్లే ఊరు నాశనం అయ్యి అందరూ చనిపోయారా, ఆమె వల్లే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారా, ఏంటి క్లారిటీ, ఊరు ఎందుకు ఖాళీ చేశారు, ఆమె వలన లేదంటే పర్సనల్ వేరే రీజన్సా ఏంటి అనేది తెలుసుకోవడానికైతే మేము ఆమె దగ్గరికి వెళ్ళాం. ఆమె దగ్గరికి వెళ్తే ఆమె మమ్మల్ని భయపెట్టి తరిమి కొడుతుంది తప్ప మాట్లాడలేదు. అయితే అక్కడ దొరకలేదు మాకు. ఫస్ట్ అయితే మేము అక్కడ ఇద్దరే ఉన్నాం, పట్టుకోవడానికి ఆ తాతను రమ్మన్నా రాలేదు. సో అక్కడ మేము ఇద్దరం ఉన్నాం. ఆ రోజు ఏంటంటే మాకు అక్కడ దొరకలేదు. సో తర్వాత మేము వచ్చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ పట్టుకుందామని చెప్పేసి మళ్ళీ వచ్చే టైంకి అక్కడ ఆ ఊర్లో లేదు ఆమె లేదు. ఆమె లేకపోయేసరికి ఆ ముసలోళ్ళు ఏం చెప్పారంటే ఆమెను ఇక్కడ చూసామని చెప్పారు. అందుకని ఇక్కడికి వచ్చాం. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ట్రై చేసినా దొరకట్లేదు. కానీ ఈరోజు ఎలాగైనా సరే పట్టుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాం. కానీ మాది ఏదో పెద్దగా మీద విసిరేయడానికి, ప్రోమోలో చూసారుగా, విసిరడానికి వస్తుంటే భయపడి ఇటు వచ్చామన్నమాట. ఇప్పుడు ఆమె కూడా ఇప్పుడు నా ముందే ఉంది, ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరికి వచ్చాం నడుచుకుంటా. మీకు స్టోరీ చెప్తా నడుచుకుంటా వచ్చాను అనమాట. ఇక్కడ 3 ప్లేస్లు ఉన్నాయట. ఒకటి ఏంటంటే పడిపోయిన ఇల్లు, ఇంకొకటేమో మామిడి చెట్టు, ఇంకొకటేమో రేకుల షెడ్డు. ఈమె ఎక్కువ ఈ 3 చోట్ల తిరుగుతుంది. అంటే మాకు కనిపించింది కూడా ఇక్కడే అనమాట. చెట్టు దగ్గర ఒకసారి కనిపించింది, ఈ రేకుల షెడ్లో ఎక్కువ కనిపించింది మాకు. నైట్ విజన్ కెమెరా పెట్టాం లాస్ట్ టైం కూడా మేము వచ్చినప్పుడు. ఈ రేకుల షెడ్ దగ్గర ఎక్కువ తిరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆమె ఇట్టే పారిపోయింది పక్క. అందులోనే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మేము వాటర్ తాగి కెమెరా బ్యాటరీ చేంజ్ చేస్తున్న లోపు గజ్జల సౌండ్ వస్తుంది ఏంటని చూసేటప్పటికి ఇటు పరిగెట్టేసింది. బ్యాటరీ అయిపోవడం వల్ల చేంజ్ చేసేటప్పటికి పారిపోయింది అనమాట. ఇటే రావడం వల్ల మేము మళ్ళీ ఇటు వచ్చాం. ఆమె ఎంత భయంకరంగా చేస్తుంది అంటే ఆ మామిడి చెట్టు దగ్గర ఒక పిక్ వేస్తాను చూడండి, ఇక్కడ ఆ ఏలాడుతూ నా ముందు ఎలా వేలాడుతుందో, పట్టుకుందామని దొరకట్లేదు, సడన్గా మీదకి దూకుతుంది, గజ్జల చప్పుడు వినపడుతుంది ఆమె. సో ఇప్పుడు మా ప్రాబ్లం ఏంట్రా అంటే ఫైనల్గా మేము చేసేది ఏంటంటే ఆమె ఇక్కడ ఉండడం వల్ల ఆమెకి నష్టమే, చుట్టుపక్కల ఉన్న జనానికి నష్టమే, అవునా కాదా? ఇప్పుడు ఆమె మెంటల్ దనుకో పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి హెల్ప్ చేస్తాం. అదే తెలివైందనుకో కావాలని చేస్తుందా, క్షుద్ర పూజలు చేసి ఎవరినన్నా చంపుతుందా అనే విషయాన్ని కనిపెట్టాలి. ఒకవేళ మంచిదయ్యుండి పిచ్చిదయ్యుండి ఇలా పాపం బతుకుతున్నట్టయితే అనాథాశ్రమంలో జాయిన్ చేయించి హెల్ప్ చేయొచ్చు కదా. సో అందుకని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే ఈమెమో ఇలా బిహేవ్ చేస్తుంది, మమ్మల్ని కొడుతుంది. ఒకసారి మేము ఆమె వెంట పడుతున్నాం, ఆమె పారిపోతుంది, ఒకసారి ఆమె మా వెంట పడుతుంది, మేము పారిపోతున్నాం. అంతేగాని చేయికి దొరకట్లేదు. ఒక్కసారి దొరికితే ఆమెను క్లారిటీగా డీటెయిల్స్ అడిగి ఆమెకి ఏం హెల్ప్ కావాలో చేద్దామని మేము ప్రయత్నిస్తున్నాం. కానీ చెప్పలేం గైస్, ఆమెలో దెయ్యాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మేము ఈ రేకుల చెట్టు దగ్గర చూసి తన దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మాయమై అక్కడ ఉంటుంది, అక్కడ మాయమై ఇక్కడ ఉంటుంది. సో ఆత్మలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వాట్ ఈజ్ వాట్ మ్యాటర్ ఏదైనా సరే ఆమెను పట్టుకుని తీరాలి. పట్టుకుని ఆమె చెడ్డదైతే చెడుగా దానికి పోలీస్ స్టేషన్ అనేది అంటే మాంత్రికులు అనేవాళ్ళు ఉంటారు ఆమెని తరం కొట్టడానికి. మనం ఏం చేయలేం, మాంత్రికులు పోలీసులు వాళ్ళు చూసుకుంటారో వాళ్ళకి అప్పచెప్తే. ఒకవేళ మంచిది అనుకోండి తను అనాథాశ్రమంలో అక్కడ జాయిన్ చేయించడం అది మా బాధ్యత. కానీ ఆమె ఏం చేద్దామన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకట్లే కదా. సో దగ్గరికి వెళ్దా ఇవన్నీ వదిలేదు. మా మోటివ్ అయితే ఒకటే, ఆమెను పట్టుకొని తీసుకెళ్ళడం అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడటం, అంతేగాని ఆమెను ఏదో చేసేయాలి ఆమెను కొట్టాలి ఇలాంటివి ఏం లేవు. అసలు ఆమె రాకముందే ఈ చెరువు దగ్గరికి ఒక్కళ్ళు కూడా వచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత అస్సలు రారు. ఆమె ఇక్కడ తిరుగుతూ అరుస్తూ ఉంటే చెరువు అవతల ఉన్న మనుషులు భయపడుతున్నారంట, ఏదో సౌండ్లు వస్తున్నాయి, ఏదో ఆకారం కనపడుతుందని. ఇంకా ఈమె కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్ కాబట్టి ఇక్కడున్న ఏదన్నా ఆత్మలు అలాంటివి ఉంటే ఇక్కడ ఈమెకి ఇబ్బంది కదా. సో ఎవరికీ హాని జరగకూడదు, అందరూ బాగుండాలని మేము ఏదో ఇలా ట్రై చేస్తాం పట్టుకోవడం. అదే అర్థం చేసి ఆమెకి అర్థమైతే దొరుకుతుంది, అదేమో ఆమెకి అర్థం కావట్లేదు. హలో ఉన్నారా లోపల?
ఉన్నావా లోపల? ఇది కట్ అప్పుడు వస్తుందా? మనకి ఎక్కువ ఛాన్సులు లేవు. మళ్ళీ మళ్ళీ వచ్చి మన ఆడియన్స్కి బోర్ కొట్టించడం కాదు, వాళ్ళకి బోర్ కొట్టడం, మనకి ఖర్చులు ఎక్కువైపోతుంది. కారు 1000 పెట్రోల్ అవుతుంది. ఎలాగైనా పట్టేసుకున్నాను ఈసారి. ఎలా కాదు వాళ్ళకి పట్టడం అది కాదు, పట్టుకోండి. ఉందా? కనిపించలేదు నాకు. ఏదో బాక్స్ వేసినట్టు. లోపలే ఉందిరా. అది పక్కది బాక్స్ పక్కది. అమ్మా మిమ్మల్ని ఏమనట్లేదు, ఒక్క నిమిషం ఆగు. ఉందా అక్కడ? కనిపించింది. కాలు కనిపించింది. కాలు కనిపించింది నాకు. రెడీ 3, 2. అరే ఇది పట్టుకో. మళ్ళీ అట్ట వస్తుంది. నువ్వు అట్ట నువ్వు అట్లా అరే పట్టుకో. మెల్లగానే కట్టానులే. అమ్మా అమ్మ అమ్మ ఆగండి అమ్మ. అమ్మ సరే సారీ. పైకి లేదు. అమ్మ దయచేసి క్షమించండి అమ్మా, మిమ్మల్ని ఏదైనా తప్పు చేసామా? మీకు హెల్ప్ చేస్తామా? అమ్మ లేకండి అమ్మ, ఒకసారి లేకండి అమ్మ, మీకు హెల్ప్ చేస్తామమ్మా. అమ్మ ఏం తప్పు చేయట్లే కదా. అది ఏమైంది అలా చేస్తుంది? నాకు ఏం అర్థం కావట్లేదు. లేకు అమ్మ లెగ్గొట్టు అమ్మ, లేకండి అమ్మ పర్లేదు. మీకు హెల్ప్ చేయడానికి వచ్చామమ్మా, ఎందుకు బాధపడకండి మీరు. మేము ఏమన్నా తప్పు చేస్తాం అప్పుని చెప్పండి. పద పద హెల్ప్ చేస్తామమ్మా. అమ్మ అన్నం పెడతామమ్మా మీకు. మిమ్మల్ని ఏదో కొట్టాలని లేకపోతే మిమ్మల్ని ఏదో పట్టుకుని ఏదో చేసేయాలని మాకేం లేదు. పదండి పదండి పద పద. సక్సెస్ఫుల్గా పట్టుకున్నాం, అయిపోయింది సార్, చాలు. పద ఫాస్ట్గా పదరా. అమ్మ మీకు హెల్ప్ చేయడానికే చెప్పరా, ఎందుకో ఆమెకు అర్థం కాదు. మళ్ళీ ఆమెకు చెప్పు, ఆమెకు అర్థం కాదు ఎందుకు తీసుకెళ్తున్నాం అనేది. మిమ్మల్ని అయితే ఏం చెయ్యము, ఏదైనా అనాథాశ్రమం ఫస్ట్ అయితే ఇక్కడ చెప్పట్లేదు, తర్వాత చెప్తాను అదేంటో. ఏంటది? ఏమనైతే ఇప్పుడు మనం
భయపడకరా రేష ఏ నరేంద్ర. అరే దగ్గరే ఉంటారా పారిపోద్ది మరి ఏ కానీ మరి బాగా టైట్ కట్టారు బ్లడ్ క్లాట్ అయిందనుకో. సరే లూజ్ చేయి ఫోన్లే. దగ్గరుండు పారిపోద్ది మళ్ళీ. మీకు దండం పెడతాను అమ్మ, మీకు దండం పెడతాను అమ్మ, మీ కాలు పట్టుకుంటున్నా. రీ పట్టుకోరా, నీకు ఎలా పట్టుకోవాలో తెలియట్లేదు. లేడీస్ కదా బ్లడ్ మణికట్లా ఉంటుంది కదా. బయటకు రే ఎవర్రా, వెనకాల నుంచి సౌండ్ వచ్చింది. పదా రే వదిలించుకుంటున్నారా? ఇది వీడియో ఖచ్చితంగా మా ప్రూఫ్ కావాలి గైస్. ఇప్పుడు తనకి ఏదన్నా అయినా కానీ మన పోలీస్ స్టేషన్లో చెప్పడానికి, గవర్నమెంట్కి చెప్పడానికి మనకు ప్రూఫ్ ఉండాలిగా. సో ఇప్పుడు దారిలో ఇప్పుడు మేము పట్టుకున్నంత వరకు వీడియో ఉంది. తను తప్పించుకుని ఏదన్నా జరిగితే మళ్ళీ పోలీసులకు చెప్పాలిగా మేము. సో రిస్క్ అనమాట. తనకి హెల్ప్ చేయడానికి ఎంత దూరం వస్తే తనేమో విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. కేవలం తను ఇందులో అనాథాశ్రమంలో చేర్పించి తనకి హెల్ప్ చేద్దామని మాత్రం వచ్చాం గైస్ మేము. అంతకుమించి ఏం లేదు. బ్రదర్ జాగ్రత్త బ్రదర్. ఇప్పుడు దాకా దొరకలేదు కాబట్టి ఓకే, దొరికిన తర్వాత పారిపోవడాలు ఏమన్నా మా దగ్గర. ఇది వైరు ఏమన్నా అయితే నీకే గుచ్చుకుంటే చెప్తున్నా. అసలు ఆ గజ్జలు ఎందుకు కట్టుకుందో అడగరా? ఆ గజ్జలు ఎందుకు కట్టుకున్నారు మీరు? చూసారా? అసలు ఏం మాట్లాడట్లేదు, సౌండ్స్ తప్ప. 7 ఏళ్ళుగా ఇంట్లో ఉంటున్నామే, మాకు దొరికేసింది. చూద్దాం, పోలీస్ స్టేషన్కి అప్పు చెప్తే మొత్తం నిజాలు చెప్తుంది ఏం జరిగింది అనేది. ఏం మాట్లాడట్లేదు అసలు, సౌండ్స్ మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు వదలకూడదు, ఎందుకంటే పోలీసులు మనల్ని అడుగుతారు. పట్టుకున్న ఫుటేజ్ ఉంది, అలాగే పట్టుకో. ఇప్పుడు మీకు ఏమన్నా ఏంటంటే ఆల్రెడీ గోస్ట్ హంటింగ్ కోసం మన ఇక్కడికి వచ్చిన ఆ ఫుటేజ్ ఉంది యూట్యూబ్లో. తర్వాత ఈమె మిస్సింగ్ అయిందనుకో మనల్ని అంటారు. మేము జస్ట్ యూట్యూబర్స్ అంతే బాబోయ్. వదలకం, చేతులు కట్టేస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళొద్దు. అబ్బాయి అయితే వేరేలా ఉండి పట్టుకోగానే, మీరు అమ్మాయి కాబట్టి ఇంకెలా మాట్లాడుతున్నారు, అర్థమైందా? అదే అబ్బాయి అయితే ఈ పాటికి చెత్త కొట్టి పట్టుకెళ్ళిపోదాం. నరేంద్ర పట్టుకో, వదలుకో. Wow. Nice.
తనైతే ఇంకా మరీ ఏం మారం చేయట్లేదు, ఉంటుంది, పెద్దగా ఏం డిస్టర్బ్ చేయట్లేదు, ఉంటుంది పక్క. జాగ్రత్తగా తీసుకెళ్ళి నరేంద్ర. అసలు లోపలికో చేతులు అంటే చేతులు కట్టేసాం, అలాగే పట్టుకొని దొరికేసిన తర్వాత కాడి నుంచి ఇంకా ఏం అనట్లేదు, దొరికేసింది, మామూలుగా వెళ్ళట్లేదు. పర్లేదు మనకి. తనకి హెల్ప్ చేయడానికే కదా మేము వచ్చింది, చెప్తే అర్థం చేసుకుంటుందిలే. ఆయన హెల్ప్ చేయడానికే కదా అమ్మ వచ్చింది, మీకు అమ్మ అమ్మ అని పిలుస్తున్నాం. చేతులు నొప్పి వస్తున్నట్టుంది. కాలికి ఏమైందిరా? ఈ కాలికి ఏమైంది పాపం? కాలికి ఏమైందిరా? తొక్కడే ఈ పురుగులేంట్రా బాబు, నా మొహమ్మ కాదు. అయ్యి బాబోయ్, నడరా, పురుగులు నా మీద కాలుతాయి. మొత్తం ఈ అడవిలో ఉండడం అవసరమా నాకు అర్థం కాదు. కారు దగ్గరికి ఇంకా అంత టైం రా బాబు, చాలా దూరం లోపలికి వచ్చాం మనం. ఆ లైట్ల దగ్గరికి వెళ్ళాలి, ఇంకా చాలా దూరం ఉంది. రే రే రే, అమ్మా 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 ఆగండి, మీరు ఆగండి అమ్మా, మీరు అమ్మా అమ్మా అమ్మా. అరే అరే ఆగు, ఇంకా ఈమె ఎంత కానీ ఇద్దరం పట్టుకుందాం. కెమెరా ఆఫ్ చేస్తాను, ఇద్దరం పడేసుకుందాం సరేనా? కెమెరా ఆఫ్ చేస్తున్నాను, ఒక్క నిమిషం గైస్. ఇద్దరం పట్టుకోవాలి, ఈమె ఈ మాట వినట్లేదు. ఇద్దరం పట్టుకుని తీసుకెళ్తాం, కెమెరా ఆఫ్ చేస్తాను. వెయిట్ గైస్, డైరెక్ట్గా ఈమెని రూమ్లో బంధిస్తాం అనమాట. అక్కడ కెమెరా ఓపెన్ చేస్తాను. ఒక నిమిషం గైస్, కెమెరా ఆఫ్ చేస్తాను. రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకిద్దరం కలిసి ఇక్కడ దాకా ఎందుకు కెమెరా ఆఫ్ చేసామంటే మరి కుదరదు కదా, మేము ఇద్దరం పట్టుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ కెమెరా ఆగట్లేదు, పారిపోతుంది. లోపల దోసుకెళ్ళు, లోపల దోసుకెళ్ళు, పర్లేదు పర్లేదు. ఇటు 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 అట్లా పాడి పాడి తొయ్యిరా లోపలికి. చెప్తాను ఒక్క నిమిషం, ఆమెకు భయపడద్దురా. ఒక్క నిమిషం డోర్ తీసి ఒక మాట చెప్తా ఆమెకి. నేను ఒకటే చెప్తున్నా, మీకు హెల్ప్ చేద్దామని ఎంతవరకు వచ్చాను. ఒక్క నిమిషం, మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను ఎంతవరకు, మీకు అంతకుమించి ఏం లేదు. సో బాధపడకండి, ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండండి మీరు. మేము మళ్ళీ వచ్చి మీకు హెల్ప్ చేస్తాం, రేపు పొద్దున్న వస్తాం. సరేనా? కింద పట్టేసి ఇది పట్టేసిందిరా, నేను చేస్తున్నాను. పట్టేసుకుంటుంది రా చెయ్యి, ఇందులో చెయ్యి పట్టిందిరా, తొయ్యిరా. అమ్మా ఉండండి అమ్మా దయచేసి, మీకు హెల్ప్ చేయడానికే కదా ఇక్కడ పెట్టాం మేము. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదు. గైస్ ఏం జరుగుతుందో తెలియదు. సో ఈ రోజు రాత్రికి మాత్రం ఇక్కడ ఇందులో పెట్టేస్తున్నాను, ఎందుకంటే అసలు మాట వినట్లేదు. ఈ రోజు రాత్రికి ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్ తీసుకెళ్దామన్నా, హాస్పిటల్ తీసుకెళ్దామన్నా పెద్ద ఇబ్బంది అయిపోద్ది అనమాట. కాబట్టి ఈ రోజు ఒక్కరోజు రాత్రికి ఈమెని మాకు తెలిసిన ఇక్కడ రూమ్లో అయితే పెట్టేసామన్నమాట. ఇక్కడ దగ్గరలో కొంతమంది ఉన్నారనమాట. సో వాళ్ళని పర్మిషన్ అడిగి ఈ రూమ్లో పెట్టేసాం. కానీ ఈ రోజు రాత్రి మాత్రమే ఉంటుంది, ఒక్కరోజు రాత్రికి మాత్రమే ఉంటుంది. అసలైన విషయం ఏంటంటే తను ఎందుకు ఎలా బిహేవ్ చేస్తుంది, తనలో ఏమన్నా ఆత్మ ఉందా, లేదంటే ఇంకేదన్నా దూరిందా,
ఏదైనా చేస్తుందా అనేది తెలియాలి అంటే ఒకటే మార్గం, అదే నైట్ విజన్ కెమెరా. సో రూమ్లో ఒక చోట నైట్ విజన్ కెమెరా పెడతాను అనమాట. హలో, సో నైట్ విజన్ కెమెరా అయితే ఒక చోట పెట్టేసి వదిలేస్తాను అనమాట. ఒక 2-3 గంటలు ఈరోజు రాత్రికి ఏం జరిగిద్దో చూద్దాం. సో నైట్ ఆమెలో ఒక దెయ్యం ఉందన్నట్టు నీకు అనిపిస్తుందా? అలా ఏం అనిపిస్తలేదు, ఒక్కోసారి అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మాయమైపోతుంది కదా, ఇక్కడ చూసేలోపు వితిన్ 1 minute ఇంకో చోట కనిపిస్తుంది. అంటే రేకుల దగ్గర కనిపించేటప్పుడు చెట్ల దగ్గర కనిపిస్తుంది. అలా ఎలా మాయమవుతుందో అర్థం కావట్లేదు. తను ఒక మనిషే కదా. సో ఫైనల్గా తనలో ఆత్మ ఉందా లేదంటే లేదా అనేది మనకైతే క్లారిటీ లేదు. సో ఆ క్లారిటీ కోసం ఇప్పుడు నైట్ విజన్ కెమెరా అయితే రూమ్ లోపల పెడతాం. ఆ రూమ్ లోపల పెట్టిన నైట్ విజన్ కెమెరా వీడియో అయితే రికార్డ్ చేస్తాను. ఆల్రెడీ లోపల కెమెరా ఫిక్స్ చేశాను, అందుకే కెమెరా ఆఫ్ చేశాను. సో ఆ ఫుటేజ్ అంతా కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే రాబోతుంది. ఏం జరుగుద్దో మనకు తెలియదు, సస్పెన్స్ థ్రిల్లింగ్ అయితే ఉండబోతుంది ఎపిసోడ్. సో ఖచ్చితంగా మీరు ఆ వీడియో రాగానే నోటిఫికేషన్ మీకు రావాలి అంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే అతి ముఖ్యంగా మన కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్లో లింక్ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. హంటర్ నరేష్ అని సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. సో ఆ అకౌంట్లో ఫాలో అయ్యారంటే కనుక మీకు వీడియో రాగానే వెంటనే అక్కడ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతాను అనమాట. సో అలా మీరు తెలుసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇలాంటి అడ్వెంచర్లు అయితే మీరు మాత్రం చేయొద్దు. ప్రస్తుతానికి టాటా, బాయ్ బాయ్ గైస్. సో నైట్ విజన్ కెమెరా ఫుటేజ్ అయితే డే ఆఫ్టర్ టుమారో అన్నారు రాబోతుంది. సో దానికోసం వెయిట్ చేస్తుండండి. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్ గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే నైట్ విజన్ కెమెరా రూమ్లో పెట్టేసి ఉంచాము. ఆ రోజు రాత్రంతా కూడా ఆ కెమెరాను అలా వదిలేసాం. కానీ తను విచిత్రంగా అరుస్తూ విచిత్రమైన పనులు అయితే చేసింది. సో ఆ వీడియో అయితే రేపు లేదా ఎల్లుండి అయితే రాబోతుంది. సో ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ఇక్కడ వీడియో అప్లోడ్ అవగానే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెడతాను. అప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది అనమాట. సో యూట్యూబ్ అయితే యూట్యూబ్ నోటిఫికేషన్, లేదంటే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ. సో ఏదో రకంగా తెలుస్తుంది కాబట్టి వెంటనే ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ఐడి వచ్చేసరికి హంటర్ నరేష్ అని సెర్చ్ చేస్తే వస్తుంది, లేదంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కూడా రాసి పెడతాను అక్కడ నా లింక్. ఓకేనా గైస్? సో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి. టాటా, బాయ్ బాయ్ గైస్. హే గైస్, డైలీ మనీ ఎర్న్ చేసుకునే గేమ్ గురించి అయితే చెప్తా అని చెప్పాను కదా. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఆల్రెడీ రివీల్ అయిపోయింది. సో మీరు కూడా వెంటనే వెళ్ళి కామెంట్ సెక్షన్లో లింక్తో అయితే క్లిక్ చేసి జాయిన్ అయిపోండి. సో ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తున్నా చూడండి. ఆల్రెడీ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే అన్న నేను అంత గెలుచుకున్నా అని చెప్పేసి నాకైతే మెసేజ్లు చేస్తున్నారు. సో ఈ అబ్బాయి చూసారు కదా, 3000కి పైగా గెలుచుకున్నాడంట. సో ఇలా చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయి. సో మీరు కూడా లేట్ చేయకుండా త్వరగా మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళిపోయి అక్కడైతే జాయిన్ అయిపోండి. నేను అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే పెట్టాను ఆ గేమ్ గురించి, డైలీ మనీ ఎర్నింగ్ గురించి. దాంతోపాటు మన గివ్ అవేస్ కూడా ఎవరెవరైతే విన్ అవుతున్నారో దాని డీటెయిల్స్ కూడా అక్కడైతే అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, స్క్రీన్ షాట్ అయితే పెడుతున్నాను. ఈ రోజు అయితే ఒక 1000 రూపీస్ అయితే ఒక పర్సన్ విన్ అయ్యారు. సో ఇలా మీరు కూడా విన్ అవ్వచ్చు అనమాట డైలీ. సో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి గైస్. కామెంట్ సెక్షన్లో ఉంది లింక్, అయితే క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. సో మీరు కూడా విన్ అవ్వచ్చు.